4 కోట్ల ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై హింద్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మన తెలంగాణకి హార్దిక శుభాకాంక్షలు. 1,00,000 మంది పైగా జనసేన నాయకులు, సైనికులు ఉన్న తెలంగాణలో ఈరోజు క్యాడర్ తరపున, నాయకుల తరపున, వీర మహిళల తరపున, జన సైనికుల తరపున దాదాపు 4 కోట్ల తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నా తెలంగాణ అన్నదమ్ములు, జన సైనికులు, నేను చాలాసార్లు మా నాయకులందరినీ అడగండి, మనం పార్టీని ఇక్కడ బలపెడదాం అంటే నేను ఒకటే చెప్పా, తెలంగాణ వచ్చిన ఈ సందర్భంలో మనం కూర్చోబెట్టి మాట్లాడితే ముందు అది వేరేగా వెళ్తుంది. తిరగండి, జనసేన ఆశయాలను తీసుకెళ్ళండి, ఆ రోజు సంగతి చూద్దాం, ప్రజలు కోరుకున్న మీద చూద్దాం తప్ప నాకేమి ఇక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్లోనే అధికారం కోరుకునేవాడిని, తెలంగాణలో నేనే అధికారం కోరుకుంటాను, ఒక మార్పు తప్ప. పన్నెండు సంవత్సరాలు 1,200 మంది ఉద్యమకారులు పైగా చనిపోతే వాళ్ళ మీద గౌరవార్థం నేను ఎప్పుడు ఒక్క మాట మాట్లాడాలి తెలంగాణ, ఒక్క మాట. నాకు అంత ఇష్టం నాకు తెలంగాణ. కానీ మీరు కూర్చోబెట్టి నా ప్రేమను కనుక మీరు శంకిస్తే నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలంగాణ నా దేశం అంతర్భాగం. తెలంగాణ మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు. ఏంటో అవన్నీ భరిస్తాం, చాలా దశాబ్దం పైగా భరించాం. దీనికి చర్మాంకం పలుకుతాం మేము. తెలంగాణ ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ పదవుల్లో కూర్చున్నారు. ఈరోజు కూర్చోబెట్టి తెలంగాణలో ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఒక్క మాట మాట్లాడలా, కిక్కురు మనకుండా కూర్చున్న 12 సంవత్సరాలు. మా నాయకుల్ని పేరున అడగండి, ఒక్కొక్కరిని అడగండి, ఇంటర్వ్యూలు తీసుకోండి. ఏ రోజైనా సరే నేను వాళ్ళని ప్రోత్సహించాను అడగండి. వాళ్ళు నన్ను వదలలేదు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. దండం పెట్టి చెప్పా, మీరు శుభ్రంగా వెళ్ళిపోయినంటే లేదు, మాకు నీ ఆశయాలను ఇష్టం, మాకు జనసేన భావజాలం ఇష్టం. ఉన్న మహేందర్ కానీ, రాజలింగం గారు కానీ, ఉన్న ప్రతి ఒక్కరు పేరున శంకర్ కానీ, పేరున ప్రతి తెలంగాణ జిల్లాలో ఉన్న నాయకులందరూ యువరాజ్యం నుంచి ఉండిపోయారు. వాళ్ళు పోలే. నేను చెప్పా, మీరు మిగతా పార్టీస్కి పోండి అంటే పోలా. దాసోజు శ్రవణ్ ఎవరు పట్టుకున్నారు? మీరు ఆ పట్టుకుని దాసోజు శ్రవణ్ కానీ ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నారంటే, ఆ రోజు మీరు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, నువ్వేమి ఎలా వస్తావు చూస్తామని. ఇలాంటి ప్రగల్భాలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ వాళ్ళు ఇలాగే మాట్లాడారు. ఆ రోజున తన్ని తగలేసాం ప్రతి ఒక్కడు వచ్చిన వాళ్ళు, గుర్తుపెట్టుకోకండి. ఆ రోజు నాకు నిలబడిన తెలంగాణ యువత నిలబడ్డారు, బస్తీల్లో నుంచి, ఉస్మానియా నుంచి వచ్చిన వాళ్ళు నిలబడ్డారు. ఆ రోజున రాజలింగం గారికి తెలుసు. ఆ రోజు కూడా చెప్పారు ఎలా వస్తుంది. నేను చెప్పా, ఇలాగే ఇంటికి వస్తామని బెదిరించి, ఆఫీస్కి వస్తామని బెదిరిస్తే ఇంటి ముందు చైరేసి కూర్చున్నా. నాకు అలాంటి భయాలు లేవు. దేశం బాగుండాలి,
అంతర్గతంగా ఇప్పుడు వేర్పాటువాదం మంచిది. ఎక్కడ దాకా? దేశ సమగ్రత భంగం కలిగినంత వరకు. ఎవరు ఉండకూడదు, రాకూడదు, మీ గొంతులు తొక్కేస్తామంటే ఇది ఏమనుకున్నారు? భారతదేశం అనుకున్నారు, లేదంటే పాలస్తీనా అనుకుంటున్నారు? మీరు అందరూ ఇది భారతదేశం, పాకిస్తాన్. మీ ఇష్టానికి రాకూడదు, మీ ఇష్టానికి ఏమనుకుంటారా మీరంతా? నా దేశం, నేను ఎక్కడైనా అడుగు పెడతా, నాకు రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కు ఇది. సో మీ అందరికీ మరోమాట ధన్యవాదాలు తెలుపుకుంటూ 13వ సంవత్సరం అడుగు పెడుతున్న మన తెలంగాణకి, తెలంగాణ యువతకి, తెలంగాణ ప్రజానీకానికి, 4 కోట్ల ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై హింద్.